విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహార పంపిణీయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కాస్మెటిక్స్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న గత ప్రభుత్వాలు విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని, 10 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా ఆహారం అందిస్తున్నామో ప్రజా ప్రభుత్వంలో గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు పిల్లలు దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని, గుణాత్మకమైన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. త్వరలోనే 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో గురుకులాల్లోని పిల్లల్ని తమ ఇంటి పిల్లలుగా భావించి వారికి పౌష్టికాహారమైన ఆహారం, నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మైనారిటీ సంక్షేమ అధికారి సర్వర్ పాషా, వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, కోఆప్షన్ సభ్యులు బాబున్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ సాబిర్ తదితరులు ఉన్నారు. ప్రకారం మీకు ఇస్తారు. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓవైపు ప్రతి ఏటా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఓవైపు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ పక్షాన ఈ కాస్మెటిక్ సంబంధించినటువంటివి అందకుండా వారే కొనుగోలు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడుదైతే ఇంచుమించు 8 సంవత్సరాలుగా అనుకుంటా 8 సంవత్సరాలుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. భోజనానికి సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు కూడా ప్రభుత్వం పెంచిన సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశంలో గురుకులలో ఉన్నటువంటి పిల్లలు చదువుతున్న తీరును చూస్తూ వాళ్ళకి పెట్టేటువంటి భోజనం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ సంబంధించినటువంటి వాటిని పరిశీలించినప్పుడు ఓవైపు మార్కెట్లో అమాంతం ధరలు పెరిగి ఉన్నాయి. ఇచ్చే ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ధరలు ఇస్తుంటే ఎలా పిల్లలకని చెప్పని 40% డైట్ ఛార్జీలు పెంచారు మీ అందరికీ. అవునా కదా? అంతేకాదు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈరోజు మనం పంపిణీ చేసుకున్నాం. కాస్మెటిక్ సంబంధించినటువంటి ఏవేవైతే అవసరమో పిల్లవాడికి వాటన్నిటి రోజు మనం పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసి మీ ప్రిన్సిపాల్ రమ్మంటే మీ దగ్గర రావడం జరిగింది. మీ అందరికి కూడా చూసి మీ అందరు కూడా గతంలో ఏ విద్యార్థికి అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అనేది కూడా కాస్మెటిక్ ఛార్జీ సంబంధించి 3వ తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించి గర్ల్స్ అమ్మాయిలకు సంబంధించి 55 రూపాయలు ఇచ్చే వాళ్ళైతే మనం 175 రూపాయలు చేసుకున్నాం. 3వ తరగతి నుంచి 7వ తరగతి బాయ్స్ కు గర్ల్స్ కు 75, 62 రూపాయలు ఇచ్చేది వాళ్ళైతే మనం 275 రూపాయలు ఆడపిల్లకి ఇస్తున్నాం, 150 రూపాయలు మగపిల్లకి ఇస్తున్నాం. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి లేదా 11 ఇయర్స్ ఏవో ఏజ్ ఉన్న బాయ్స్ కు గతంలో 62 రూపాయలు ఇస్తే ఇప్పుడు మనం 200 రూపాయలు విలువ గల కాస్మెటిక్ సంబంధించి ఈరోజు పంపిణీ చేసుకునే కార్యక్రమం. తీసుకునే కార్యక్రమం. అప్పుడు డైట్ ఛార్జీలు 950 రూపాయలు 3వ తరగతి 7వ తరగతి నుండి ఇప్పుడు 1330 రూపాయలు చేసుకున్నాం.
6వ తరగతి నుంచి 10వ తరగతి గతంలో 1100 నుండి 1540 రూపాయలు చేసుకున్నాం. ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 ఆ ప్రభుత్వం ఉంటే మనం 2100. ఇంతే కాకుండా పౌష్టికాహారాన్ని ఇవ్వాలి, నాణ్యతమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి, రుచికరమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి. తమ ఇంట్లో తమ తల్లి ఏ విధంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భోజనం ఇవ్వాలని చెప్పని 3 మాసాలకు సంబంధించిన మెనూను కూడా మనం ఒక లెటర్ రూపంలో మీకు అందివ్వడం జరిగింది. నాన్ వెజ్ కూడా ఇంచుమించు నెలకు 6 సార్లు పెట్టుకున్నాం. 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే నాణ్యమైనటువంటి అంటే భోజనంతో పాటు పౌష్టికాహారం ఎదుగుతున్నటువంటి పిల్లల్లో కూడా మనం తినే ఆహారంలో ఉన్నటువంటి విటమిన్స్ అన్ని అందాలని చెప్పని మీకు ఒక మెనూ ఇవ్వడం, కోడిగుడ్లను కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, కార్యక్రమం కూడా చేస్తూ అంటే ఈ ప్రభుత్వం గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా తమ పిల్లలుగా భావించి ఈ రోజు ఈ విధంగా కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచి చక్కటి భోజనాన్ని అందివ్వాలని చెప్పండి. తద్వారా మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి కాకుండా శారీరకంగా ఎదుగుదలతో పాటు మీరు చదువుకునేది కూడా విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రిన్సిపాల్స్ కానీ ఉపాధ్యాయులు చెప్పేది కూడా చక్కగా వినడానికి అవకాశం ఉండి మీరు మీ జీవితంలో చక్కగా ఎదగడానికి మార్గదర్శకులు కావడానికి కోసం మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మనం గత నెల ఒకటే రోజు అన్ని గురుకులాలలో డైట్ ఛార్జీలు పెంచినందుకు, కాల్చిపోటీ ఛార్జీలు పెంచుకున్నందుకు గురుకులంలో ఒక పండుగ వాతావరణం చేసుకొని